ఈ రోజు అరిసెలు ఎలా చేస్తారో చూపించేస్తారండి. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. హలో మా అందరికి, ఇంకా సంక్రాంతి వచ్చేస్తుంది కదా, సో ఇంట్లో అప్పచ్చులు అయితే చేయాలి. ఈరోజు అయితే మనం అరిసెలు చేయబోతున్నాం. అసలు అరిసెలు ఎలా చేస్తారో చూపిస్తారండి. ఫస్ట్ అయితే దబ్బర్లో మీకు ఎంత బెల్లం కావాలో అంత వేసుకుని దాంట్లో తగినంత నీళ్ళు అయితే పోసుకొని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట, ఎందుకంటే గడ్డ కట్టకుండా. మా మామయ్య నా పాకం ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూడమని ప్లేట్లు ఏమంటే వాళ్ళ అక్కకేమో చేయి మీద వేసాడు. ఎందుకు వేసామంటే నవ్వుతూ ఉన్నాడు, అదేమో కలిపింది. ఓకే, 2 నిమిషాలు తిప్పిన తర్వాత పాకం అయితే రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత ఆ పాకంలో ఎంత కావాలో అంత బీప్ పిండి అయితే వేసుకోవాలి. ఇంకా మన వాళ్ళు తిప్పలేక అది మన చేతికి అయితే ఇచ్చారు. అది తిప్పడం చాలా కష్టం, ఎందుకంటే నువ్వు తిప్పే కొద్దీ అది చాలా గట్టిగా అయితే అయిపోతుంది పిండి. ఇంకా అదంతా తిప్పేసిన తర్వాత రెడీ అయితే అయిపోయింది. ఇంకా దాని లోపల నూనె ఇంకా అలానే నెయ్యి కూడా అయితే వేసారు టేస్ట్ కోసం, నువ్వులు కూడా వేస్తారు. ఇంకా అది అయిపోయిన తర్వాత మక్క అయితే బాణలో పెట్టి నూనె కూడా పోయేసింది అరిసెలు వేసేదానికి. ఇంకా ముందు కలిపాం కదా, ఆ పిండి తీసుకుని ఇలా నీట్ గా షేప్కి వచ్చేలాగా అరిసెలు అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా చేసిన అరిసెలు ఇలా నూనెలు అయితే వదలాలి. ఇంకా బాగా కాలేదాకా వెయిట్ చేయాలి. ఇంకా ఆగిన తర్వాత ఇలా చెక్కల మధ్యలో పెట్టి వత్తాలి, ఎందుకంటే చాలా ఆయిల్ ఎక్కువ ఉంటుంది. అలా వత్తంగానే ఆయిల్ అంతా కింద పోతుంది. ఈరోజు కలిపే కన్నా కాకుండా ఈ ఒత్తే పని కూడా మనకే ఇచ్చారు. ఇంకా మా మామయ్యని అడిగాను అనమాట, మామయ్య అరిసెలు ఏమేస్తే బాగా వస్తాయని. మా మామయ్య చెప్పిన సమాధానం ఏనండి, సాంబార్ పొడి. ఇంకా మొత్తానికి అరిసెలు చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా మా మామయ్య కూడా అయితే ఫస్ట్ అరిసి తీసుకొని నాకైతే దిష్టి తీసేసాడు. సరే అయితే మా ఉంటాం మరి.